ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునకి స్తోత్రాలు. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం 2 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. హల్లెలూయా. ఏందట అంటే స్థిరమైన ప్రవచన వాక్యము అంటే వాక్యం ఏమై ఉన్నది, స్థిరముగా ఉన్నది. ఒకటి ప్రవచిస్తుంది, ఒకటి ఇంకొకటి తెల్లవారి వేకువ చుక్క హృదయములో ఉదయించినట్లు వాక్యం ఉదయిస్తుంది. ఒకటి ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిస్తుంది. ఒకటి దిట్టమైనటువంటి దాని అందు మీరు లక్ష్యం ఉంచడం మీకు మేలు అంటుంది వాక్యం. ఏమని? దేవుడి వాక్యము ప్రవచనం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి. ఈ పరిశుద్ధ గ్రంథం ఏమిటంటే ప్రవచనాల గ్రంథము. ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న ఈ వాక్యము ప్రవచనము. నీ నోటి నుంచి దేవుడి వాక్యానుసారమైన ప్రవచనము నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి ప్రవచించు. ఆ ప్రవచనము దేవుడి వాక్యానుసారమైనది కాబట్టి దేవుడు నెరవేరుస్తాడు. ఆ వాక్యం నీ హృదయంలో ఉండి మీ జీవితాలను వెలిగిస్తుంది కాబట్టి నిన్ను వెలుగుమయంగా మారుస్తాడు. ఆ జీవితం మీ హృదయంలో ఉండి మండిస్తుంది కాబట్టి చీకటి ఏమాత్రం ఉండకుండా వెలుగును కలిగిస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, ప్రవచించరై ఉంటున్నాడు. కాబట్టి ఆయన వాక్యమే ప్రవచనము. కాబట్టి ఆ ప్రవచన వాక్యమును ఎత్తిపట్టి నీ కుటుంబంలో ఉన్న కుదవను, కొరతను, నీకు నిబిడలలో ఉన్న చీకటి బ్రతుకులను, నిబిడల జీవితాలలో జరగని ప్రతి కార్యాన్ని పిలువు. విశ్వసించి పిలిచినప్పుడు దేవుడు వాక్యము నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నిబిడల జీవితంలో ప్రవచనమే నెరవేర్చబడుతుంది, వెలుగై నడిపిస్తుంది. కాబట్టి నీ హృదయంలోకి దేవుడు వాక్యం చేర్చుకొని అప్పుడు ప్రవచించు. ఇటు మాట దేవుడు మన ఆత్మను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.